మండుతున్న ఇండియా దేశంలో నార్త్ నుంచి సౌత్ దాకా బానుడి బగబగలంటూ చూస్తాం. దాదాపు 48 డిగ్రీల సెంటిగ్రేడ్ అట. అనేక చోట్ల 45 నుంచి 48 డిగ్రీల టెంపరేచర్లు. మహారాష్ట్రలోని విదర్భ, కుతకుత, తెలంగాణలో 20 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటినటువంటి ఉష్ణోగ్రత. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీలు. ఈ సీజన్లోనే రికార్డ్ టెంపరేచర్. రాష్ట్రంలో మరొక 3-4 రోజులు ఇదే పరిస్థితి అంటున్నటువంటి ఐఎండీ అంటూ చూస్తాను. సో అంటే రాష్ట్రం ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా కూడా నార్త్ నుంచి మొదలు పెట్టుకుంటే సౌత్ వరకు, ఈస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే వెస్ట్ వరకు కూడా ఈరోజు దేశం మొత్తం కూడా 45, 46, 47, 48 డిగ్రీల యొక్క టెంపరేచర్ తోటి మొత్తం బగ మండుతూ ఉంది ఇండియా అంతా కూడా. సో చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఎంతవరకు దారిస్తో ఏందో చూడండి. ఎందుకు ఇంత వేడి అనేది ఒకసారి చూసినట్లయితే క్లైమేట్ చేంజ్ ప్రభావం అట. భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతుండడం వల్ల హీట్ వేవ్లు మరింత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడి గాలులు సాధారణమైపోతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఎల్నినో ఎఫెక్ట్. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెంచుతున్నాయి. భారత్లో ఈ ప్రభావం వేసవి తీవ్రతను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాల కొరత. ప్రీ మాన్సూన్ వర్షాలు తక్కువగా పడటం వల్ల భూమి చల్లబడే అవకాశం తగ్గిపోయింది. పొడి గాలులు, తక్కువ తేమ ఈ తీవ్ర వేడికి కారణమవుతున్నాయి. అర్బనైజేషన్ ప్రభావం. కాంక్రీట్ భవనాలు, వాహనాలు పెరగడం, చెట్లు తగ్గిపోతుండడం నగరాల్లో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పెంచుతున్నాయి. దీంతో రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. పర్యావరణ విధ్వంసం. ఒకప్పుడు వాతావరణాన్ని సమతూకంలో ఉంచినటువంటి సహజ వనరులన్నీ నశించిపోవడమే ఈ వేడి తీవ్రత కారణం. అక్రమ మైనింగ్, నదుల్లో ఇసుక దోపిడీ ప్రభావం ప్రభావితం చేస్తున్నాయి. చెట్ల నరికేత. అడవులు, చెట్ల నరికేత వల్ల కూడా వాతావరణం వేడెక్కుతుంది. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోవడం వల్లే వేడి తీవ్రత పెరుగుతుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనము కరీంనగర్ చూసుకుందాం. ప్రధానంగా కరీంనగర్ కూడా చూసుకుందాం. కరీంనగర్లో ఒకప్పుడు ఒక 15 years బ్యాక్ వెళ్తే మొత్తం గుట్టలతోటి సస్యశ్యామలంగా ఉంటుండే కరీంనగర్ అంతా కూడా. సో ఇప్పుడు పరిస్థితి చూడండి, ఒక్క గుట్ట కూడా, ఒక్క గుట్ట ఉంటుంది మొత్తం కరీంనగర్ జిల్లా. ఆ కరీంనగర్ పట్టణం అవుతుందో ఒక 30 కిలోమీటర్ రేడియస్ మీరు తీసుకోండి. ఎటెళ్ళినా కానీ ఒక్క గుట్ట కూడా ఉండదు. అన్ని కూడా మాయం చేశారు. ఇదంతా కూడా ఏంటి అంటే ప్రకృతి విధ్వంసం. దీనివల్ల గుట్టలు మాయం చేయడం వల్ల మీరు గమనించండి, గుట్టలు మాయం చేయడం వల్ల చెట్లు కూడా పోతూ ఉంటాయి. సో దీనివల్లనే ఈరోజు వాతావరణ పరిస్థితులు కూడా చేంజ్ అవుతాయి. ఇలాంటి పరిస్థితులనే వాతావరణ పరిస్థితులు చేంజ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇసుక ఎంత దారుణంగా అంటే ఇసుక అనేది ఒక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నారు. సో ఈ మాఫియాలు కలిసి ఈరోజు ఈ మాఫియాలన్నీ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేయడం వల్ల ఈరోజు వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. మనిషి అనేవాడు ప్రమాదంలో ఉంటున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్లే విపరీతమైనటువంటి ఎండలు పెరిగిపోతున్నాయి. సో నాట్ ఓన్లీ కరీంనగర్, ఈ దేశవ్యాప్తం కూడా కొండలన్నీ కరుగుతున్నాయి. కాబట్టే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం లేదు. విపరీతమైనటువంటి ఎండ కూడా విపరీతంగా కొడుతూ ఉంది, వర్షాలు విపరీతంగా కొడుతూ ఉన్నాయి, చలి కూడా విపరీతంగా కొడుతున్నాయి. ఒకప్పుడు ఇట్లుండే 15 సంవత్సరాల క్రితం. సో ఈ విధమైన పరిస్థితి కనబడుతూ ఉంది.